నేరుగా ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా నేను అసలు ఏం జరిగింది ఈ అంశానికి సంబంధించి ఫస్ట్ నుంచి వాయిస్ వినిపిస్తున్న వాసుదేవరావు అండ్ నమన్ వీళ్ళిద్దరూ కూడా ప్రెసెంట్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇద్దరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వాసుదేవరావు గారు, నమన్ హాయ్ అండి. నమస్తే అండి. హాయ్, చెప్పండి. నమస్తే. ఫస్ట్ నేను లెట్ మీ స్టార్ట్ విత్ వాసుదేవరావు గారు. మీరు ఫస్ట్ నుంచి ఈ ఇష్యూ మీద వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. అసలు మీకు ఎక్కడ అనుమానం వచ్చింది? మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఇష్యూ సీరియస్గా టేకప్ చేయాలనిపించింది వాసు గారు? ఓకే, సో ఫస్ట్ యాక్చువల్ నాకు డౌట్ రావడానికి కారణం ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ వాళ్ళు ఫాదర్ ఇంపాక్ట్ గురువులో 9.5 CR ఉన్న ఫండింగ్ ని 11.5 CR ఫండింగ్ రైజ్ చేశారు. ఓకే, సో అక్కడ రైజ్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నాకు డౌట్ అక్కడ వచ్చింది. సో నాకు పేరెంట్స్ మీద డౌట్ లేదు అప్పుడు కూడా, ఎందుకంటే ఏమో మేబీ ఇంజెక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయిందేమో, దానికి హెల్ప్ కావాలేమో అన్న ఉద్దేశం మీద నేను ఫోన్ చేశాను. ఓకే, ఫోన్ చేసి ఇది ఎందుకు ఇంక్రీజ్ చేశారు అని అడిగితే డాలర్ రేట్ ఎక్స్చేంజ్ అయింది అని చెప్పారు. ఓ, సో ఐ నో హౌ డాలర్ రేట్స్ ఇంక్రీజెస్ అండ్ హౌ మచ్ ఇట్ ఇంక్రీజెస్ ఫర్ 9.5 CR. మనకు తెలుసు అది ఎంత అవుతుంది. 2 crores లో ఇంక్రీజ్ అవ్వదు, lakhs లో ఇంక్రీజ్ అవుతుంది. సో నాకు ఫస్ట్ డౌట్ అక్కడ క్రియేట్ అయింది. ఓకే ఓకే, అండ్ ఇంకో మాట ఏం చెప్పారంటే నవీన్ రామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన నైట్ ఒక వీడియో చేసి ఒక క్లారిటీ ఇస్తారు ఎందుకు పెంచాము అన్నది ఆయన నాకు చెప్పారు ఈ విషయం. సో డౌట్, నాకు ఫస్ట్ డౌట్ క్రియేట్ అయింది అక్కడే. సారీ ఇక్కడ సారీ ఫర్ ద ఇంటరప్షన్. నవీన్ మీకు కాల్ చేశారండి లేకపోతే? నాకు కాదు, ఫాదర్ కి. ఓకే, ఫాదర్. ఓకే, డన్. సో బేబీ వాళ్ళ ఫాదర్ కి బేబీ వాళ్ళ ఫాదర్ తో ఏం చెప్పారంటే నేను నైట్ అందరికి క్లారిటీ ఇస్తాను ఒక వీడియో చేసి ఎందుకు మనం 11.5 ఇంక్రీజ్ చేసామని చెప్పేసి చెప్పాడంట. అదే విషయం నాకు బేబీ వాళ్ళ ఫాదర్ నాకు చెప్పారు నేను అడిగినప్పుడు ఎందుకు ఇంక్రీజ్ చేశారు అంటే ఇఫ్ యూ కెన్ గో త్రూ ద ఎలాబరేట్ ఏం జరిగింది కాన్వర్సేషన్ లో, మీకేం చెప్పారో చెప్తారా? ఫాదర్ అయితే 2 విషయాలు చెప్పారండి నేను అడిగినప్పుడు. ఒకటి, డాలర్ రేట్ ఇంక్రీజ్ అయింది. 2, నవీన్ రామ్ సింగ్ మీకు నైట్ కి ఒక వీడియో పంపిస్తారు అందరికి సోషల్ మీడియాలో, అప్పుడు క్లారిటీ వస్తుందని చెప్పారు. ఓకే ఓకే, అప్పటికే నాకు చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే డాలర్ రేట్ నేను చెక్ చేసా, ఇంక్రీజ్ అయిందా అవ్వలేదా. లాస్ట్ 3-4 డేస్ చెక్ చేసుకుంటే లేదు. ఓకే, ఈ లాస్ట్ 3 డేస్ లో లేనిది ఆల్మోస్ట్ 9.5 CR మనం రీచ్ అయిపోతున్న టార్గెట్ అనగా ఎందుకు పెంచారనేది నాకు డౌట్ వచ్చింది. సో ఐ మేడ్ అ వీడియో. ఆ వీడియో ఏదైతే చేసి ఇన్స్టాగ్రామ్ లో నాకు వచ్చిన డౌట్ నేను క్లారిఫై చేశాను, అందరికి వ్యక్తం చేశాను. ఓకే, ఇది నాకు డౌట్ ఉంది. అది ఎవరు ఇలా మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తే నేను పేర్లు ఎవరివి చెప్పలే ఫస్ట్ వీడియోలో. ఓకే, బట్ ఆ వీడియో మీద నవీన్ రామ్ సింగ్ నాతో ఫైట్ చేయడానికి ట్రై చేశారు. ఫైట్ చేయడం అంటే ఎందుకు, నేను మంచి కాజ్ కోసం చూస్తే మీరు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు, ఇది అంటున్నారు అని తను స్టార్ట్ చేశాడు. అక్కడ సెకండ్ డౌట్ వచ్చింది, నేను ఎవరి పేర్లు చెప్పలేదు కదా, ఈయన ఎందుకు ఫ్రాడ్ గా తనే అలా అనుకుని నా మీద ఇది చేస్తున్నాడు సోషల్ మీడియాలో అని చెప్పి నాకు ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది. నేను ఎప్పుడైతే ఈ క్వశ్చన్ రైజ్ చేశానో ఆటోమేటిక్ గా విజయనగరంలో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ స్టార్ట్ చేశారు క్వశ్చన్స్ రైజ్ చేయడం. ఓకే, అక్కడ ఎప్పుడైతే క్వశ్చన్ రైజ్ చేశారో మనవాడు ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళిపోయి సోషల్ మీడియాలో అందరినీ తిట్టడం, మీరు ఏం చేస్తారో చేసుకోండి, నేను 11.5 CR ఖచ్చితంగా చేస్తాను, మీరు ఏం చేస్తే చేసుకోండి అని చెప్పి అక్కడ మళ్ళీ పెద్ద ఫైర్ అయింది సోషల్ మీడియాలో. ఓకే, సో దాట్స్ వేర్ ఎవ్రీబడి గాట్ అ డౌట్. ఓకే, ఆ డౌట్ ప్రకారంలో ఇద్దరు బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మా ఏరియాలో, ఓకే, 1 రాయల్ మ్యాక్ రమణ అండ్ పల్సర్ బైకర్ రమణ, వీళ్ళిద్దరూ ఎందుకు ఇంత ఫైట్ అవుతుంది సోషల్ మీడియాలో, వాళ్ళ ఫాదర్ ఎందుకు అకౌంటబిలిటీ చెప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఓకే, 1 డే ఈవినింగ్, జస్ట్ 2 days బ్యాక్ ఈవినింగ్ వెళ్ళి వాళ్ళ ఫాదర్ ని కార్ లో కూర్చోబెట్టి కొంచెం గట్టిగానే క్వశ్చన్ చేశారు, మీరు ఎందుకు ఎందుకు మీరు అకౌంటబిలిటీ ఇవ్వట్లేదు, మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి. అంటే అప్పటికే అక్కడ ఒక స్క్రిప్ట్ నడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ ఇంట్లో. ఏంటంటే నవీన్ రామ్ సింగ్ అన్న వ్యక్తి ఈ క్యాంపెయిన్ వాళ్ళ దగ్గర చెయ్యాలి అంటే 50 lakhs rupees వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు ఇనీషియల్ గా ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఓకే, ఆ 50 lakhs rupees తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడంటే లాస్ట్ లో మీకు ఏదైతే క్రౌడ్ ఫండింగ్ వస్తుందో ఆ క్రౌడ్ ఫండింగ్ ని ఈ 50 lakhs కింద మీరు కవర్ చేసేసుకోండి అంటే. వాళ్ళ ఫాదర్ ఏమనుకున్నారు, ఓకే ఈ 50 lakhs మనకు వస్తుంది, ఈ 50 lakhs ని తర్వాత మనం ఇందులో వెయ్యొచ్చు అని చెప్పేసి ఉద్దేశం మీద వాళ్ళకి అకౌంటబిలిటీ చెప్పలేకపోయారు. ఎందుకంటే ఫస్ట్ 50 lakhs ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది కదా. సో సమాధానం ఎవరికి చెప్పలేక ఆయన సైలెంట్ అయిపోయి వీళ్ళిద్దరూ వెళ్ళి క్వశ్చన్ చేయంగానే, బట్ ఇక్కడ ఇంకో గ్లిచ్ ఉంది. నవీన్ రామ్ సింగ్ అన్న ఆయన వీళ్ళ ఫాదర్ కి రాయల్ మెక్ రమణ, పల్సర్ బైకర్ రమణ వీళ్ళిద్దరు పెయిడ్ కొలాబరేటర్స్ మనకి. ఓకేనా,
సో వీళ్ళిద్దరికి మనం మనీ ఇచ్చాము, అందు గురించి వాళ్ళు పెయిడ్ కొలాబరేటర్స్. వాళ్ళు ఇచ్చిన మనీని కూడా వాళ్ళు ఏదైతే డొనేట్ చేశారో బేబీ కోసం, రాయల్ బైక్ రమణ 50,000 డొనేట్ చేశారు, పల్సర్ బైక్ రమణ 20,000 డొనేట్ చేస్తే నవీన్ రామ్ సింగ్ అన్న ఆయన ఆ రోజు నైట్ వెళ్ళి, లేదు వాళ్ళు నేనే పంపించాను, ఆ అమౌంట్ నేనే ఇచ్చి పంపించాను, ఆ అమౌంట్ నాకు ఇచ్చేయండి అని చెప్పి వెనక్కి తీసేసుకున్నాడు. ఓకే ఓకే. ఆ విషయంలో అలా ఆ సిచ్యువేషన్ అలా జరిగినప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళ ఫాదర్ క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఫాదర్ డౌట్ వచ్చింది, ఇదేంటి వీళ్ళిద్దరూ పెయిడ్ కొలాబరేటర్స్ కదా, వీళ్ళెందుకు ఈ క్వశ్చన్ రేస్ చేస్తున్నారు, నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారు కదా ఆల్రెడీ వీళ్ళ పర్సన్ నవీన్, ఈయన ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్ వాసు గారు, మీరు అన్నట్టుగా ఇక్కడ ఐ థింక్ పల్సర్ బైక్ రమణ కూడా రియాక్ట్ అయినట్టున్నారు, ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, రైట్? అవును అవును, కరెక్ట్. సో ఈ విషయంలో పల్సర్ బైకర్ రమణ వీళ్ళిద్దరూ అక్కడ క్వశ్చన్ చేయగానే ఈయన ఓపెన్ అప్ అయిపోయారు. ఓకే, మీరు ఇచ్చిన అమౌంట్ కూడా పెయిడే కదండి, ఇలా నవీన్ రామ్ సింగ్ వచ్చి తీసుకుని వాళ్ళిద్దరు షాక్ అయ్యారు. ఓ అదేంటి, మేమిద్దరం స్వచ్ఛందంగా ఇచ్చి మీకు అమౌంట్ ఇచ్చాము, నవీన్ రామ్ సింగ్ ఎవడు మీ దగ్గరకు వచ్చి అమౌంట్ తీసుకోవడానికి, పెయిడ్ కొలాబరేషన్ ఏంటి ఇది, మీ బాబు హెల్త్ విషయంలో పెయిడ్ కొలాబరేషన్ మేము ఎలా చేస్తాం అనుకుంటున్నారు మీరు అని క్వశ్చన్ చేశారు వాళ్ళు. అప్పుడు అది యాక్చువల్ గా బర్నింగ్, అది యాక్చువల్ గా పాయింట్ వాళ్ళ ఫాదర్ కి ట్రిగర్ చేసింది. ఓకే, ఈ ఫండింగ్ లో ఒక స్కామ్ జరిగింది, నవీన్ రామ్ సింగ్ నాకు చెప్పినవన్నీ అబద్ధాలు అని అక్కడ డౌట్ వచ్చింది వాళ్ళ ఫాదర్ కి. సో ఆ తర్వాత రాయల్ బైక్ రమణ, పల్సర్ బైకర్ రమణ ఇద్దరు నవీన్ రామ్ సింగ్ ఫోన్ చేసి చాలా అగ్రెసివ్ గా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు తమ్ముడు అంటే, వాళ్ళకి పూర్తిగా అన్ని విషయాలు తెలుసని చెప్పలేదు, బట్ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు తమ్ముడు, ఈ నువ్వు దొరికావంటే మాత్రం చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటే, ఆ నవీన్ రామ్ సింగ్ డౌట్ వచ్చి వీళ్ళ ఫాదర్ కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన కాన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది, మీరు అందరూ చూస్తున్నారు, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నేను పెట్టాను అది. అవును అవును. ఓకే, సో అందులో క్లియర్ గా నవీన్ రామ్ సింగ్ ఏం చెప్పాడు, నేను ఫస్ట్ లో తీసుకున్న అమౌంట్, పెయిడ్ కోసం తీసుకున్న అమౌంట్ మీరు ఎవరికి చెప్పలేదు కదా, రమణ గారికి చెప్పలేదు కదా, చెప్తే నా కెరియర్ పోతుంది. మీరు బావకి మీకు ఏదో కాన్వర్సేషన్ లో బయటికి రాలేదు కదా, ఆ ఆడియో అంటున్నారు కదా మీరు, ఎవరెవరండి? అదే వాళ్ళ బావ ఎవరో ఉన్నారు, బావకి మీకు నాకు మధ్య జరిగిన కాన్వర్సేషన్ అది బయటకు వస్తే కెరియర్ స్మాష్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. సో ఈ అంటే ఒక మంచి కాజ్ కోసం అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఎందుకు భయపడతారు, ఎందుకు కెరియర్ పోతుందని భయపడతారు? మంచి కాజ్ కోసం తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ నా డౌట్ అది. ఓకే, సో వాళ్ళ ఫాదర్ కి అక్కడ అది సెకండ్ ట్రిగ్గర్ పాయింట్ అనమాట. వీళ్ళిద్దరు దగ్గర ట్రిగ్గర్ పాయింట్, సెకండ్ ట్రిగ్గర్ పాయింట్ వాళ్ళ ఫాదర్ కి ఇక్కడ ఈ క్వశ్చన్స్ రేస్ చేయడం, నవీన్ రామ్ సింగ్ ఫోన్ చేసి. ఓకే, అప్పుడు ఆయనకి ఈ రెండు ట్రిగ్గర్ పాయింట్స్ మీద క్లారిటీ వచ్చింది. ఓకే, నవీన్ రామ్ సింగ్ అని ఆయన మమ్మల్ని భ్రమపరిచి మా దగ్గర అబద్ధాలు చెప్పి మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, సో అది ఎవరికి ఇచ్చింది కాదు, ఆయన సొంత యూజ్ కోసం తీసుకున్నారు అని చెప్పి ఆయన క్లారిటీ వచ్చింది. ఓకే, సో ఆ విషయంలో ఎవరికి చెప్తే భయపడదు, ఎవరికి చెప్తే నాకు హెల్ప్ చేస్తారు, ఈ విషయం నేను ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచించి నాకు ఫోన్ చేశారు అప్పుడు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు ఎందుకు లెక్కలు చెప్పట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. అప్పుడు ఆయన ఎందుకు తప్పు దొరకదు, యాజ్ అ తండ్రి ఆయన ప్లేస్ లో ఎవరున్నా సరే, మా అబ్బాయికి ఇంజెక్షన్ అయిపోతే చాలు, ఎవరేం చెప్పినా నాకు కూర్చోమంటే కూర్చుంటా, నిల్చోమంటే నిల్చుంటా.